హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. హౌ టు క్యాలిక్యులేట్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్. బాటమ్ పార్ట్ లెంత్ ప్లస్ వేస్ట్ రేడియస్ ఇంటూ 4 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 28 ఇంచెస్ ఉందనుకోండి. ఆ 28 ఇంచెస్ కి ప్లస్ వేస్ట్ రేడియస్, ఇక్కడ మనం వేస్ట్ రేడియస్ ని ఫైండ్ చేసుకుంటాం. ఫైండ్ చేసుకునేటప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రేడియస్ అనేది 4.8 ఇంచెస్ వచ్చింది. సో 28కి 4.8 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 32.8 ఇంటూ 4 చేసుకోవాలి. 131.2 ఇంచెస్ వచ్చింది. మనం ఫ్యాబ్రిక్ అనేది మీటర్స్లో కదా చూసుకుంటాం. సో ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చిన 131.2 ఇంచెస్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1 మీటర్ అంటే 39 ఇంచెస్ కదా. సో మనకి ఇక్కడ ఎన్ని ఇంచెస్ ఉంది? 131.2 ఇంచెస్ డివైడెడ్ బై 39 చేస్తే 3.3 మీటర్స్ వచ్చింది. అంటే మనం బాటమ్ పార్ట్ కోసం 3.3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాం. టాప్ పార్ట్ కూడా ఉంటుంది కదా మనకి. సో టాప్ పార్ట్ కోసం ఒక 1 మీటర్ యాడ్ చేసుకుంటే టోటల్గా మనకి 4.3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది అనమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళకంటే ఇక్కడ నేను 5 to 7 ఇయర్స్ బేబీ గర్ల్ కి క్యాలిక్యులేట్ చేసి చూపించాను మీకు. 5 to 7 ఇయర్ బేబీ గర్ల్ కి ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే 4.3 మీటర్స్ పడుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఏ ఏజ్ గ్రూప్ అయినా మీరు ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ మీరు తీసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. మీకు ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. Thank you so much for watching this video.